తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి రుణాలు అయితే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. స్వయం ఉపాధి రుణాలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇందులో మనకి టీఎస్ ఓబీఎంఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా వెబ్సైట్ ద్వారా అయితే వెబ్ పోర్టల్ ద్వారా అప్లై అయితే చేయాలన్నమాట. అయితే మనం చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి సంబంధించి రుణాలు అయితే ఇస్తామన్నారు. ఇందులో మనకి 50% సబ్సిడీ అయితే ఇస్తా ఉన్నారు. అంటే ₹1,00,000 నుంచి పట్టుకొని ₹5,00,000 వరకు కూడా తెలంగాణలో స్వయం ఉపాధి ఎవరైతే పొందాలనుకుంటారో వారందరూ కూడా ఈ లోన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో దీనికి తొందరలోనే డేట్ అయితే ప్రకటిస్తా ఉన్నారు అప్లై చేసుకోవడానికి. అప్పుడు మనకి ఈ వెబ్సైట్లో కిందన డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అప్పుడు చేసినప్పుడు ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందు నుంచి అయితే అప్లై చేసుకోవాలి మీరు. అయితే మనకి ₹1,00,000 నుంచి 5,00,000 వరకు ఇచ్చిన దాంట్లో 50% సబ్సిడీ అయితే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 4 సెక్టార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అక్కడ అగ్రికల్చరు, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్న సెక్టార్, అంటే అనుబంధంగా ఉన్న సంస్థలు, అదేవిధంగా బిజినెస్ పెట్టుకోవచ్చు, సర్వీస్ చేయడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కావచ్చు. ఇలాగే దాంతోపాటు మరికొన్నిటికి కూడా, అంటే మ్యాక్సిమం అన్నిటికి కూడా అవకాశం అయితే ఇస్తారని చెప్తున్నారు. ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారో వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీరందరికీ కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. తొందరలోనే మనకి నోటిఫికేషన్ డేట్ అయితే రాబోతుంది. సో అర్హతలు అనేది ఖచ్చితంగా చూసుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఆధార్ కార్డుకి సంబంధించి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు రేషన్ కార్డు అయితే ఉండాలి. ఈ 3 ఖచ్చితంగా అయితే ఉండాలి. మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.